నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. సాధారణంగా ఇంటి ఆవరణలో చాలామంది చాలా రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగా పూల మొక్కలను పెంచుకోవడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా గులాబీ మొక్కలంటే చాలామందికి నచ్చుతుంది. గులాబీ పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి కాబట్టి ఇంటి ఆవరణలోనే పెంచుతూ ఉంటారు. ఇలా ఇంటి ఆవరణలో గులాబీ మొక్కల్ని మనం పెంచుకోవచ్చా? దీనివల్ల లాభం ఉంటుందా? నష్టం ఉంటుందా? ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలామంది ఇంటి ఆవరణలో చాలా రకాల అంటే మొక్కలు పెంచుకునే అలవాటు కొంతమందికి ఉంటూ ఉంటుంది. సో అందులో భాగంగానే కొన్ని రకాల ఔషధి మొక్కలు పెంచుతూ ఉంటారు, పూల మొక్కలు పెంచుతూ ఉంటారు. ఇలా అనేక రకమైనటువంటి మొక్కల్ని పెంచుకుంటూ వస్తుంటారు. అందులో భాగంగానే పూల మొక్కల్లో మరీ ముఖ్యంగా గులాబీ మొక్కలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఇంటి ఆవరణలో గులాబీ మొక్కల్ని పెంచుకోవచ్చా? ఇలా పెంచుకోవటం మంచిదా కాదా? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మీరు అన్నట్టుగా సృష్టిలో ఉన్నటువంటి నేచర్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే గనక పచ్చదనాన్ని చెట్లను ఎక్కువగా పెంచుకోవాలి అనేటటువంటిది నేచర్కి సంబంధించినటువంటి ఒక లక్షణం. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో కలియుగంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఏ చెట్టు పెంచుకోవాలి, ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలి, ఎలాంటి ఫలజాతుల్ని పెంచుకోవాలి, ఎలాంటి మొక్కలు ఏ ఏ దిశలో ఉండాలి, ఇలా అన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నారు. అందులో మీరు అన్నట్టుగా గులాబీ మొక్క అనేటటువంటిది ఇంట్లో పెంచుకోవచ్చు. కానీ పూర్వ పద్ధతిలో ఎలా ఉండేది అంటే గనక అప్పట్లో పెరడు అనేటటువంటిది ఒకటి, అంటే ఒక చెట్లకు కానివ్వండి, అన్నిటికీ కానివ్వండి, వెనుక ఇంటి పశ్చిమ భాగం వైపు పెరడు అనేటటువంటిది ఉండేది. అంటే మొక్కలు పెంచుకోవడానికి ఒక గార్డెన్ ఏరియా లాగా ఒకటి పెంచుకునేటటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో అన్ని అపార్ట్మెంట్లు వచ్చేసేసాయి. ఇంట్లో చక్కగా కనిపించాలని చక్కగా చిన్న చిన్న మొక్కల్ని ఏం చేస్తున్నారంటే ఇంటి ముందు ఎంతో చక్కగా అలంకరణ చేసుకుంటూ ఉన్నారు. అయితే గులాబీ మొక్కలు అనేటటువంటివి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటి ముందర గులాబీ చెట్టు ఉండకూడదు. ఇంటి వెనక భాగంలో గులాబీ చెట్టు ఉండాలి. బికాజ్ ఏంటి అంటే కొన్ని కొన్ని చెట్లు చూడ్డానికి అంటే గులాబీ పువ్వు చూడ్డానికి అందంగానే ఉంటుంది. కానీ ముళ్ళతో కూడుకున్నటువంటి ఏ వృక్షమైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా మన కంటి ముందర ఉండకూడదు. అలా ఉన్నట్టయితే ఆ ఇంటికి దోషము, ఇంటి యజమానికి హాని కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం రూ. 1,00,000 చెప్పులు కొనుక్కున్న కాళ్ళకే తొడుక్కుంటాం కానీ నెత్తి మీద పెట్టుకోము. అలాగే గులాబీ చెట్టైనా ఎంత పరిమళాన్ని ఇచ్చేటటువంటి వృక్షజాతి అయినా సరే దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ముళ్ళతో కూడుకున్నటువంటి ఏ వృక్షమైనా ఏ మొక్కలైనా మనకు ఎప్పుడు కూడా మెయిన్ ఎదురుగా ఎంట్రన్స్‌లో ఉండకూడదని ధర్మశాస్త్రం తెలియజేసింది. అవి ఉండవలసినటువంటి ప్రదేశాలు ఏంటి? ఇంటి వెనక పశ్చిమ భాగంలో ఉండాలి తప్ప తూర్పు భాగంలో ఉండకూడదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉదయం డోర్ తీయగానే మాకు మొక్కలు కనిపించాలి, చక్కగా ఆక్సిజన్ రావాలి, మాకు ఇంట్లో అన్ని వాతావరణం బాగుండాలి అని అనుకుంటున్నారు తప్ప దానికి కేటాయించవలసినటువంటి ప్రదేశం అంటే ఇంటి పశ్చిమ భాగం వైపు గులాబీ మొక్కలను పెంచుకోవాలి. అది కూడా మెయిన్ డోరుగా ఎదురుగా ఏ మొక్కలు ఉండకూడదు. ఒక్క తులసి మొక్క తప్ప ఏ మొక్కలు కూడా పెంచుకోకూడదు. ఇంట్లో ఏదైనా పూల చెట్లు పెంచుకోవాలి అంటే మల్లె తీగ పెంచుకోవచ్చు. అలాగే చామంతి అంటే వీటికి ముళ్ళుండవు. ముళ్ళు లేనటువంటి ఏ వృక్షమైనా సరే మన కంటి ఎదురుగా ఉండవచ్చు. కానీ ముళ్ళుతో కూడుకున్నటువంటి ఏ వృక్షమైనా సరే కంటికి ఎదురుగా ఉండకూడదు. గులాబీ ఎంత అందంగా ఉన్నప్పటికీ దాన్ని తెంపాలంటే మళ్ళీ ముళ్ళను దాటుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనము ఎంత అవాంతరం వచ్చినా, ఏదొచ్చినా కూడా, ఏ ఇబ్బందులున్నా కూడా ఈ యొక్క వృక్ష జాతికి సంబంధించిన శాస్త్రం నందు ముళ్ళతో కూడుకున్నటువంటి ఏ మొక్క అయినా సరే ఇంటి ముందర భాగంలో ఉండకూడదు, వెనక భాగంలో ఉండాలి. లేదు అనంటే గనక వెనక స్థలం లేదండి, మేము పెంచుకోలేము, ఇప్పుడు ఉన్న మొక్కలు ఏం చేయమంటారు అనేటటువంటి సందేహం అందరికీ రావచ్చు. అలాంటి సమయంలో ఏం చేయాలి అంటే నీ మెయిన్ డోర్ ఉంటుంది కదా, ప్రధాన సింహద్వారము, దానికి ఎదురుగా కాకుండా ఇటు ముళ్ళతో కూడుకున్నటువంటి చెట్లు దక్షిణ భాగంలో ఉంచాలి. సువాసనను వెదజల్లేటటువంటి ఏవైతే మొక్కలుంటాయో అవి ఎప్పుడూ కూడా మన ఇంటి ఎదురుగా కానీ లేదా ఈ ఉత్తరం వైపు భాగంలో ఉంచుకోవాలి. ముళ్ళతో కూడుకున్నటువంటి ఏ వృక్షమైనా ఏ మొక్క సనాతన ధర్మం తెలియజేసిందే గొప్పనైనటువంటి సంకేతాలమ్మ. కాబట్టి ఎప్పుడైనా మీరన్నట్టుగా గులాబీ చెట్టు ఉండడం మంచిదే కాదు అని అనను. ఎందుకంటే ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు, మొక్కలు కొనుక్కొని మరీ పెంచుకుంటున్నారు తప్ప పెంచుకోవాలి. మొక్కలు పెంచడం మన సనాతన ధర్మము, మన హిందూ ధర్మంలో ఉంది, మొక్కలు పెంచుకోవాలి. అలాగే ఆ మొక్కలు పెంచుకునేటటువంటి స్థితిగతులను కూడా తెలుసుకోవాలి. అలా ఆ మొక్కలను పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఒక
ప్రత్యేకమైనటువంటి గార్డెన్ ఏరియాను లేదా ఖాళీ ప్రదేశాలలో పెంచుకోండి. అంతే తప్ప ఆక్సిజన్ కావాలి, మాకు మొక్కలు కావాలని ఇంటిల్లా మొక్కలు పెట్టుకోవడం అనేటటువంటిది కూడా దోషమే. ఇంట్లో కూడా ఎప్పటికైనా పూల వృక్షాలనేటటువంటివి సనాతన ధర్మంలో పూల వృక్షాలు దేనికోసం సంకేతము? భగవంతునికి సమర్పించుకోవడానికి పూలు కావాలి. ఆ పూర్వకాలంలో ఏంటంటే ప్రతి ఇంటి ముందర ఒక పూలు, చక్రం పూలు అని చెప్పేసి ఉండేటటువంటివి, మనకు వాతావరణం దొరికేటటువంటి చిన్న చిన్న చెట్లు ఉండేవి. ఇప్పుడేంటి, అందరూ కూడా మొక్కలను కొనుక్కొని మరీ పెంచుకుంటున్నారు. అప్పటి కాలంలో మొక్కలు పెంచుకోవడం అనేటటువంటిది అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడంటే ఈ వ్యాధుల బారిన పడుతున్నారు, అనేక రోగాలు వస్తున్నాయి, మనకు ఆక్సిజన్ కూడా తక్కువైపోతుంది, పొల్యూషన్లో పెరిగిపోతున్నాం అని చెప్పేసి చాలామంది చెట్లను పెంచుకుంటున్నారు. పెంచుకోవడం చాలా మంచి పని. కానీ ఏ వృక్షం ఎక్కడ ఉండాలి తెలుసుకొని ఆ వృక్షాన్ని ఆ ప్రదేశంలో పెట్టుకోండి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే గులాబీ మొక్కలు అనేటటువంటివి దక్షిణ భాగంలో ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పనమ్మ. గురుగారు, మరి ముళ్ళ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు అని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు కొంతమంది ఈ అలోవెరా మొక్కలు, ఔషధీ మొక్కలు అయినటువంటి అలోవెరా లాంటి మొక్కల్ని ఇంటి ఆవరణలోనే పెంచుతూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాటిని పెట్టుకోవచ్చా, కలబంద లాంటివి? అమ్మ, ఇంటి ముందర పెట్టుకోవాలని ఏ శాస్త్రము చెప్పలేదు. మనకు ఇంట్లో పెంచుకోవచ్చు, పెరడులో అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటమ్మా, ఇల్లు ఉండి మనం చుట్టూ ఏం చేసామంటే మొక్కల్ని పెంచుకునేవాళ్ళం. ఖాళీ ప్రదేశాలు ఉన్నట్టే ఇంటి వెనక భాగంలో మొక్కలు పెంచుకోవాలని సనాతన ధర్మం తెలియజేసింది తప్ప ఇంటి ముందర పెంచుకోవాలని ఏ శాస్త్రము చెప్పలేదు. ఒకవేళ పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, మేము తప్పకుండా పెంచుకోవాలి. ఇలాంటి ముళ్ళ జాతులకు సంబంధించినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అది ఏ మొక్కనైనా సరే దక్షిణ భాగంలోనే ఉండాలి తప్ప ఇంటికి ఎదురుగ్గా ఏ మొక్క ఉండకూడదు. ఇంటికి ఎదురుగ్గా ఉండవలసినటువంటిది ఏంటో తెలుసా? దేవతా వృక్షాలు. పారిజాత వృక్షం దేవతా వృక్షమే. అలాగే మల్లె తీగలు ఉండవచ్చు, దానికి ఏమీ దోషం లేదు. అలాగే చామంతి యొక్క చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, అవి ఇంటి ముందర ఉండవచ్చు. అంటే ముళ్ళతో లేనటువంటి ఏ వృక్షమైనా ఏ మొక్కైనా ఇంటికి ఎదురుగ్గా కాకుండా ఒక పక్కన అని పెట్టుకోవాలి తప్ప ఇంటికి కనిపించగానే అవే ఉండకూడదు. గులాబీ మొక్కలైనా సరే, ఏ మొక్కలు మనం చూడడానికి గులాబీ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అవి ముళ్ళతో కూడుకునే ఉన్నటువంటి మొక్కలు కాబట్టి అవి దక్షిణానికే ఉండాలి. మీరు అన్నట్టు నాగజముడు కానీ, బ్రహ్మజముడు కానీ, ముళ్ళతో కూడుకున్నటువంటి ఏ మొక్కలైనా సరే. అలాగే కలబంద, ఇప్పుడు చాలామంది కలబందలు పెంచుకుంటున్నారు, దోషం ఏం లేదు. కానీ ఆ కలబంద ఉండవలసినటువంటి ప్రదేశం ఏంటి? దక్షిణ భాగంలో ఉండాలి తప్ప తూర్పు భాగంలో మెయిన్ సింహద్వారం తీయగానే అది మన కంటికి ముళ్ళున్నటువంటి ఏదైనా సరే మన డోర్ తీయగానే ఆ వృక్షం కానీ ఆ మొక్క కానీ కనిపించకూడదు. గురుగారు, ఇంటి ఆవరణలో ముళ్ళ మొక్కలే పెంచకూడదు, అలాగే అలోవెరా లాంటివి కూడా పెట్టకూడదు, ఇంటి బ్యాక్ సైడ్లో పెట్టుకోవాలి అని చెప్తున్నారు కదా. కానీ దృష్టి దోషం అనేది తగలకుండా ఉండేందుకు ఇంటి పైనే కొంతమంది అలోవెరా మొక్కల్ని పెడుతూ ఉంటారనమాట. సో వేలాడదీస్తూ ఉంటారు. అలోవెరా నార్మల్గా దానికి మట్టి లేకపోయినా కూడా వేలాడదీసినా కూడా పెరుగుతూ వస్తుంది కదా. సో ఆ దృష్టి దోషం కోసం అని పెడుతూ ఉంటారు కదా ఇంటికి వేలాడదీసే. మరి అలా పెట్టుకోవచ్చు అంటారా? గుమ్మానికి వేడిది. ఇప్పుడు మొక్క అనేటటువంటిది మనం ఎప్పుడైతే ఆ యొక్క ఏదైతే మనం దాంట్లో పెడతామో పూల కుండీలో, అది అందులో పెట్టినప్పుడు దక్షిణ భాగంలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దాని నుంచి తీసి నువ్వు దిష్టిలాగా నువ్వు పైన కట్టుకున్నావు అని అంటే కనుక నరదృష్టి పోవడానికి చాలామంది కట్టుకుంటారు. ఎందుకంటే ఈ కలబంద అనేటటువంటి నరదృష్టి పోవడానికి, అలాగే చెడు సంకేతాలు ఇంట్లో రాకుండా ఉండడానికి, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో రాకుండా ఉండడానికి ఒక రక్షణలాగా గుమ్మడికాయ ఎలాగైతే కడతారో అలాగే ఈ సాంప్రదాయం. ఇప్పుడు కలబంద కట్టడం అనేటటువంటి మన సాంప్రదాయం కాదది. అది ఎక్కడ ఈ యొక్క నార్త్ ఇండియన్స్ వాళ్ళు, అలాగే ఈ యూపీ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ ఇలాంటి వాళ్ళు కట్టుకుంటారు తప్ప మన దానికి దిష్టి రాకుండా ఉండడానికి మనం కట్టేటటువంటి గుమ్మడికాయ కట్టుకోవాలి. అది మన సాంప్రదాయం. కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఎక్కడివి అక్కడే ఉంచుకోవాలి. అలాగే ఎవరో కడుతున్నారని చెప్పి పులను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో కడుతున్నారని చెప్పి మనం కట్టామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే ఎక్కడి సాంప్రదాయం అక్కడిది, ఎక్కడ విధానాలు అక్కడివి. మన విధానం తెలంగాణ పద్ధతి కానీ, మన సనాతన ధర్మం కానీ ఏం చెప్పింది? ఇంట్లో నెగిటివ్ రాకుండా ఉండాలని నువ్వు గుమ్మడికాయ కట్టుకో, దాంట్లో దోషం లేదు. కానీ నేను కలబంద కట్టుకుంటాను, వాళ్ళు కట్టుకున్నారు కదా, దీనివల్ల ఇది పోతుంది కదా, అలాంటిది ఏది కాదమ్మా. అవన్నీ మూఢనమ్మకాలు. కాకపోతే ఏంటంటే నువ్వు ఇంట్లో నీకు నరదృష్టి రాకుండా ఉండడానికి, చెడు సంకేతాలు రాకుండా ఉండడానికి గుమ్మడికాయ కట్టుకో. కానీ కలబంద మన పద్ధతి కాదు. ఒకవేళ కట్టుకుంటాను, నాకు అది నమ్మకం ఉంది అంటే ఎవరి విశ్వాసాన్ని మనం కాదు అనడానికి లేదు. నీకు విశ్వాసం ఉంది, కట్టుకో, దానివల్ల దోషం లేదు. కాకపోతే అది పై భాగంలో బయట వైపు కట్టుకుంటే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారు, ఇంటి లోపలి వైపు కట్టుకుంటారు. అంటే ఇంట్లో ఏదైతే మనకు వెలుతురు వచ్చేటటువంటి కిటికీ లాంటిది ఉంటుందో అక్కడ కట్టుకో. కానీ కలబంద ఎప్పటికీ కూడా ఇంటి లోపల భాగంలో కట్టుకోకూడదు, బయట భాగంలో కట్టుకోవాలి. అలా కట్టుకోవడం వల్ల కూడా ఏమి ఇబ్బంది ఏం లేదమ్మా.
గురుగారు, ఇంటి ఆవరణలో ముళ్ళ మొక్కల్ని ఎందుకు పెంచుకోకూడదు, దానివల్ల ఎటువంటి నష్టం వాటిల్లుతుంది, ఈ అంశాలను తెలియజేసేందుకు ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.